మరి అమ్మాయిగా ఎందుకు చేంజ్ అవ్వాలనుకున్నారు? ఇంటర్నల్‌గా గూడా నేను అన్నీ కూడా ఆడపిల్లనే. నాకు తెలుసు నేను ఆడపిల్లని. అబ్బాయిలతో తిరిగేవాళ్ళైతే. అంత చిన్న ఏజ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలనే డిఫరెన్స్ తెలీదు. అందరితో నార్మల్‌గానే బిహేవ్ చేసేవాళ్ళం. ట్రాన్స్ అయ్యేటప్పుడు మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు మరి? ఒక 20 ఏళ్ల పాటు అబ్బాయిగా ఉన్నవాడు సడెన్‌గా ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే దే కుడెంట్ డైజెస్ట్. నార్మల్‌గా ట్రాన్స్ అయ్యే ముందు సర్జరీ చేస్తారు కదా! మరి మీకప్పుడు ఎవరు హెల్ప్ చేశారు? ఐ యామ్ నాట్ ఇంటూ బెగ్గింగ్. ఐ యామ్ నాట్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ ఎవరు అలా చేయరా? అస్సలు చేయరు. నార్మల్‌గానే ఉంటుందా? నార్మల్. మీకు రిలేషన్స్ పరంగా వస్తే ఇన్ ఫ్యూచర్ ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? మేబీ నాకు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. రోడ్ల మీద చూస్తూ ఉంటాం. కొంతమంది మనీ కోసం అవ్వండి, లేకపోతే ఫిజికల్‌గా. చదువుకున్న పిల్లలు చదువు వదిలేసి, జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్‌లు వదిలేసి ఇక్కడికొచ్చి ఇదంతా పని చేస్తున్నారు. అబ్బాయిగానే ఉంటే అయిపోగదా అని. నిన్ను నేను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితం ఖరాబ్ చేయమంటున్నావా? కొంతమంది ట్రాన్స్ అయిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా! అంటే 1000 మందిలో ఒక్కడైనా ఒక ట్రాన్స్ ఉమెన్‌ని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని ఒక 10 సంవత్సరాలు సంసారం చేసినవాడు ఉన్నాడా? సొసైటీ నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? కర్స్ యూ పీపుల్. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది మీకు ఈ బాధ అని. కానీ నేను కర్స్ చేయను. ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. ఇప్పుడైతే మనతో పాటు చాలా అంటే చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నేను ఎందుకు స్పెషల్ అంటున్నానంటే ఈ ఇంటర్వ్యూ చూసాక మీరు కూడా స్పెషల్ అంటారు. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్. మీరు ఎట్లా ఉన్నారు? చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ మీ ఇప్పుడు ట్రాన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. Sure. Yeah. My name is Subbulakshmi, first of all. So, I own a clothing brand. So, it is Kadambari Studio by Avyakt Reddy. Because అది నేను అబ్బాయిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిందనమాట. సో కాదంబరి స్టూడియో బై అవ్యక్త్ రెడ్డి. అండ్ యా. ఓకే, మీది ప్రాపర్ ఎక్కడండి? ప్రాపర్ అంటే ఇట్స్ బీన్ లైక్ 2 decades మేము హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయి. ఓకే. సో లైక్ యూ కెన్ కన్సిడర్ మీ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, గ్రాడ్యుయేషన్? క్వాలిఫికేషన్ ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్. ఓకే, మీ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తుంది అంటే స్టడీకి కానివ్వండి. యా డెఫినెట్లీ. సో మీరు ఏ చేయాలనుకున్నా కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మరి అమ్మాయిగా ఎందుకు చేంజ్ అవ్వాలనుకున్నారు? అమ్మాయిగా ఎందుకు చేంజ్ అవ్వాలనుకున్నాను అంటే బయాలజికలీ ఐఎమ్ ఎ బాయ్ చిన్నప్పటి నుంచి. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను ఒక అమ్మాయినే. ఓకే. నేను ఆలోచించే విధానం, నా మాట్లాడే విధానం, నా ముఖ కవళికలు కానీ, నా హావభావాలు కానీ, నా ఇంటర్నల్‌గా కూడా నేను అన్నీ కూడా ఆడపిల్లనే. నాకు తెలుసు నేను ఆడపిల్లని అని. ఆడపిల్ల అంటే సెక్సువాలిటీ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఓకే. తయారయ్యే విధానం ఇవన్నీ నాకు యూజువల్లీ ఇప్పుడు మీరు చూసినా కూడా ఒక 5 ఏళ్ల అబ్బాయిని, ఒక 5 ఏళ్ల అమ్మాయిని పక్కన కూర్చోబెడితే అబ్బాయి కార్లతో, గన్స్‌తో ఆడతాడు. అమ్మాయి టాయ్స్‌తో ఇప్పుడు కూడా లైక్ చిన్న వాటితో ఆడుతుంది. అవును. సో, అంత చిన్న ఏజ్‌లో అబ్బాయి ఏంటి, అమ్మాయి ఏంటి అని తెలీదు. కాకపోతే వాళ్ళు తెలియకుండానే ఈ పర్టిక్యులర్ వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. అబ్బాయిలైతే గనుక ఇటువంటి వాటికి, అమ్మాయిలైతే గనుక ఇటువంటి వాటికి అవును. దే టెండ్ టు బిహేవ్ ఇన్ దాట్ వే. సో, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐ బిహేవ్ లైక్ ఆడవాళ్ళతోనే కూర్చొని మాట్లాడడము. లైక్ మా కజిన్స్‌తోనే అంటే ఆడపిల్లలతోనే ఆడడము. ఈవెన్ మా బ్రదర్ ఒక్కోసారి నన్ను క్రికెట్ ఆడడానికి గట్టిగా పిలిచినా కూడా నేను వెళ్ళకపోయేదాన్ని. నాకు ఇంట్రెస్ట్ లేదది. ఓకే. సో, బేసిక్‌గా నాకు అప్పటి నుంచి నాకు చాలా చిన్న ఏజ్ ఇంకా ఊహ తెలిసినప్పటికీ నాకు ఈ ఆడపిల్లల బిహేవియర్ అనేది నాలో ఉండింది. చాలా చిన్న ఏజ్‌లో అని అంటున్నారు కదా! అంటే మీకు 1 ఇయరా? 2 ఇయర్సా అప్పుడు? అప్పటికి ఊహ తెలీదు. బేసిక్‌గా ఊహ తెలియడం అంటే మనకి ప్రాపర్‌గా మనకి ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటే మనకి అప్పుడు ఏం జరిగింది అని ఎప్పుడు మనకి 1 ఇయర్, 2 ఇయర్‌లో ఏం జరిగిందో మనకి ఇప్పుడు గుర్తుండదు. ప్రాపర్‌గా ఒక 8 ఇయర్స్ లేకపోతే మాక్సిమం ఒక 10 ఇయర్స్ ఆ పర్టిక్యులర్ ఏజ్ అన్నమాట. సో అప్పటి వరకు ముందైతే మీరు అబ్బాయిలతో తిరిగేవాళ్ళైతే అదే చెప్తున్నాను. అంతకుముందు ఊహ తెలియకముందు ఏం జరిగిందో మనం చెప్పలేం. ఊహ తెలిసినప్పటి గురించి మాత్రమే నేను చెప్తాను. సో మీరు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడడం. మరి మీరు స్కూల్‌కెళ్ళిన టైంలో ఎలా ఉండేది? ఫ్రెండ్స్ అవ్వండి. నేను నార్మల్‌గానే ఉండేదాన్నండి. అంటే అంత చిన్న ఏజ్‌లో అబ్బాయిలనే డిఫరెన్స్ తెలీదు. అందరితో నార్మల్‌గానే బిహేవ్ చేసేవాళ్ళం. అందరితో నార్మల్‌గానే ఉండేదాన్ని. మీకు ఎప్పుడైనా అనిపించలేదా మరి అమ్మాయిలతో కూర్చోవాలి అంటే మీరు ఇప్పుడు నార్మల్‌గా సెపరేట్‌గా కూర్చుంటారు కదా! బాయ్స్ ఒక సైడ్, గర్ల్స్ ఒక సైడ్. సో మీరు అలా ఏమైనా నాకు అట్లా ఏం అనిపించలేదు. బేసిక్‌గా అంటే ఐ యామ్ కంఫర్టబుల్ సిట్టింగ్ విత్ బాయ్స్ ఈస్ ఫైన్. ఎందుకంటే మరీ అంత చిన్న ఏజ్‌లో నేను అమ్మాయిల దగ్గర ఎళ్లి కూర్చోవాలి స్కూల్‌లో అదంత తెలీదు. బట్ ఐ యామ్ ఫైన్ కంఫర్టబుల్ హియర్ అంతే. ఇప్పుడు మీరు ట్రాన్స్ అయ్యేటప్పుడు మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు మరి? నేను ఇంట్లో చెప్పడానికి ముందు ట్రాన్సిషన్‌కి ఇంట్లో చెప్పడానికి చాలా గ్యాప్ ఉండింది. నేను యాక్చువల్లీ ఇంట్లో చెప్పలేదు. ఇంట్లో తెలిసింది. ఇంట్లో తెలిసాక ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఐ హావ్ చేంజ్డ్ మై థింగ్. అండ్ ఇంట్లో తెలిసినప్పుడు ఎలా జరిగిందంటే నాకు అప్పటికే 20 ఏళ్ళు ఇంట్లో తెలిసినప్పటికి. సో 20 ఏళ్ళు అంటే నాకు ఆల్మోస్ట్ 10 ఏళ్ళప్పటికే తెలుసు. నేను అందరిలా లేను, కొంచెం డిఫరెంట్‌గానే. అండ్ అప్పటికి ఒక 10 ఏళ్ల పాటు నన్ను నేను అర్థం చేసుకుంటూ
అకామిడేట్ చేసుకుంటూ వచ్చాను. నాకు 10 ఏళ్ళు పట్టింది నేను ఇది అని స్ట్రాంగ్‌గా తెలియడానికి. ఓకే. అండ్ ఐ కాంట్ ఎక్స్‌పెక్ట్ మై పేరెంట్స్ ఒక 10 రోజుల్లోనో, ఒక వారం రోజుల్లోనో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేను. వాళ్ళు అది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే మా అన్నయ్య గాని, మా అక్క గాని, మా పేరెంట్స్ గాని ఈ ఒక 20 ఏళ్ల పాటు అబ్బాయిగా ఉన్నవాడు సడెన్‌గా ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే దే కుడెంట్ డైజెస్ట్. సో, నేను కూడా ఆ పర్టిక్యులర్ టైంలో నేను వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అని బాధపడ్డాను కానీ, లైక్ నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను యాక్సెప్ట్ చేయలేదని బాధపడ్డాను. ఇప్పుడు అనిపిస్తుంది. నాకే ఒక 10 సంవత్సరాలు పట్టింది నన్ను నేను అర్థం చేసుకోవడానికి. వాళ్ళకి వెంటనే డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడతది అని నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఏం తప్పుగా అంటే ఆహ్, అర్థం చేసుకునేందుకు నేను తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కూడా టైం ఇచ్చి ఉండాల్సింది. యాహ్! థట్ ఈస్ హౌ. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా ట్రాన్స్ అయ్యే ముందు సర్జరీ చేస్తారు కదా! మరి మీకప్పుడు ఎవరు హెల్ప్ చేశారు? ఎవరు హెల్ప్ చేయలేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ మీ. మొత్తం మీరే చూసుకున్నారా? హ్మ్. అంటే ఎలా అడుగుతున్నారు? ఎలా చూసుకోవడం అంటే? అంటే ఫైనాన్షియల్‌గా యాహ్! గానివ్వండి. ఫైనాన్షియల్లీ ఎవరైనా అండి ఫైనాన్షియల్లీ ఎవరిది వాళ్ళే చూసుకోవాలి కూడా. అంటే లైక్ మేమెలా వింటామంటే, నాకిలా సింప్టమ్స్ ఉన్నాయని వాళ్ళకి వెళ్లి చెప్పడం, అలా చేస్తూ ఉంటారు గదా! అంటే హ్మ్. మీరు ఎవరినైనా కలిసారా మరి? ఎలా అంటే ఎవరినైనా కలవడం అంటే ఎలా నాకు అర్థం అంటే అవ్వలేదు. మీ దాంట్లో హెడ్ ఎవరైనా ఉన్నారా అని? మా దాంట్లో హెడ్ అంటే నేను అదే చెప్పాను. ఐ యామ్ నాట్ ఇంటు బెగ్గింగ్. ఐ యామ్ నాట్ ఇంటు ఎనీ కైండ్ ఆఫ్ సో నేను ఎటువంటి దో నాకు ఐ బిలాంగ్ టు ట్రాన్స్ కమ్యూనిటీ. ఐ యామ్ ఎ వర్కింగ్ విమెన్. సో నాకు వాళ్ళతో ఉన్నా కూడా నాకు అవసరం లేదు. సో నాకు ఓకే. సంబంధించింది ఏదైనా నా బాడీకి సంబంధించింది ఫిజికల్ ఆర్ మెంటల్ థింగ్స్‌కి సంబంధించిన ఏ డెసిషన్ అయినా నేనే తీసుకుంటాను. ఇప్పుడు వాళ్ళతో సంబంధం లేదు అని సంబంధం అంటున్నారు. లేదు అని చెప్పలేదు. అంటే నేను వాళ్ళతోటి దో ఐ బిలాంగ్ కలవలేదు. టు ట్రాన్స్ కమ్యూనిటీ. నేను రెగ్యులర్‌గా వాళ్ళతో మాట్లాడతాను, అన్నీ చేస్తాను. కాకపోతే నాకు సంబంధించిన ఏ డెసిషన్ అయినా నేనే తీసుకుంటాను. ఓకే. అంటే వాళ్ళని ఫస్ట్ ఏం సజెషన్స్ ఏం తీసుకోరు. హుహు. ఓకే. మీరే ఎందుకంటే నాకు నా నా గురించి నాకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుందండి? వాళ్ళకెలా తెలుస్తుంది? నాకేం జరుగుతుంది? నా మైండ్‌లో ఏం జరుగుతుంది? ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ రేపటి గురించి అయినా కూడా వాళ్ళకెలా తెలుస్తుంది? నా ఫ్యూచర్ గురించి లేకపోతే నా బాగోగుల గురించి నాకే తెలుస్తుంది. ఇది నాకొక్కదానికనే కాదు. ఎవరికైనా వాళ్ళుగా తీసుకోవాలి ఆ డెసిషన్. ఎవరో చెప్పారని లేకపోతే నీ సిట్యుయేషన్ అంతా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకొక సలహా ఇస్తారు. అలా కాదు. మంచి జరిగినా, చెడు జరిగినా అది నీ చేతుల మీదుగానే జరగాలి అని ఓకే. నేను నమ్ముతాను. ఓకే. ఇందాక మీరన్నారు గదా! అంటే ఫ్రెండ్స్, లైక్ ఫ్యామిలీ హ్మ్. హ్మ్. లేకపోతే బయట సొసైటీ. సో, మీరు ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు ఎప్పుడైనా అమ్మాయిలాగా బిహేవ్ చేయడం గానీ, అంటే ట్రాన్స్ అవ్వకముందు. హ్మ్. 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 సో, అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఫేస్ చేసారా? అంటే ఫ్రెండ్స్ "అరె! నువ్వేంటి ఇలా చేస్తున్నావు" అని మిమ్మల్ని ఏమైనా క్వెషన్ చేయడం? అయితే చేశారు. అది ఆల్మోస్ట్ ఎప్పుడంటే నా స్కూలింగ్‌లో ఉన్నప్పుడు జరిగింది. ఓకే. ఇది ఎవరికైనా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఎందుకంటే స్కూలింగ్ ఎప్పుడంటే నా ఎస్పెషల్లీ 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ ఈ పర్టిక్యులర్ టైంలో జరిగింది. ఆహ్, అప్పుడేమవుతుందంటే పిల్లలు కొంచెం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అవుతుంటారు. టీనేజర్స్. యాహ్! ప్రీ టీనేజ్‌లోకొస్తుంటారు. సో, అప్పుడే వీళ్ళలో డిఫరెన్స్ కూడా తెలుస్తుందనమాట. అండ్ అప్పుడు కూడా ఆ పర్టిక్యులర్ టైంలో నాకు చాలా బాధేసింది, భయమేసింది, కోపమొచ్చింది. కానీ ఇట్స్ ఆల్ అబౌట్ మనకి పేరెంట్స్ ఎలా నేర్పిస్తే అలా బిహేవ్ చేస్తాం. మన స్కూల్‌లో ఎలా నేర్పిస్తే అలా బిహేవ్ చేస్తాం. ఆ పర్టిక్యులర్ టైంలో వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండింది. నా క్లాస్‌మేట్స్ కానివ్వండి, మిగతా వాళ్ళకి అవగాహన లేకుండింది. అందుకోసమే దే స్టార్టెడ్ బుల్లీయింగ్ మీ. వాళ్ళకి ప్రాపర్ ఐడియా ఉండుంటే అవతల వాళ్ళని హర్ట్ చేస్తున్న అప్పుడు వాళ్ళకి తెలిసుంటే దే వుడ్ హావ్ నాట్. సో, యాహ్! ఫ్యూ ఆఫ్ మై క్లాస్‌మేట్స్ వెరీ ఫ్యూ లైక్ ఒక ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. వాళ్ళు నన్ను ఏడిపించేవాళ్ళు. కానీ సమ్‌హౌ నాకు ఐ హావ్ దిస్ హాబిట్. నేను చాలా తొందరగా మర్చిపోతాను. నా లైఫ్‌లో ఏదైనా నెగెటివ్ థింగ్ ఉందనుకోండి, ఏదైనా బాధపడిన ఆహ్, విషయాలు ఏమైనా ఉంటే నేను చాలా తొందరగా మర్చిపోతాను. ఇప్పటి వరకు నేను క్లియర్‌గా ఆలోచిస్తుంటే ఓకే. నా లైఫ్‌లో ఈ నెగెటివ్ థింగ్ జరిగిందని ఈ మధ్య రియలైజ్ అవుతున్నా తప్ప నేను ఎప్పుడూ అవన్నీ కూడా మర్చిపోయాను. ఓకే. చాలా తక్కువ డిస్క్రిమినేషన్ జరిగింది. బుల్లింగ్ జరిగింది. దానికి కూడా నేనెందుకో ఎక్కువ బాధపడలేదు. ఓకే. సమ్‌హౌ నేను స్ట్రాంగ్ ఏమో బట్ అందరూ ఇంత స్ట్రాంగ్ ఉండకపోయి ఉండొచ్చు. కానీ నాకు బుల్లింగ్ 10థ్‌లో అప్పుడు జరిగింది తప్ప నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు కానీ, నా కాలేజ్‌లో గానీ ఎప్పుడూ నాకు జరగలేదు. నాకు ఓకే. జరగలేదది. అంటే మేబీ నేను కొంచెం కాషియస్‌గా ఉన్నాను. మేబీ నాకు నా స్కూలింగ్‌లోనే ఇలా జరిగింది కాబట్టి అప్పటినుంచి కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకొని మళ్ళీ మిగతా వాళ్ళతో ఇట్లా అనిపించుకోకుండా ఉండాలి అని చెప్పేసి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఉండేదాన్ని. అట్‌లీస్ట్ నలుగురిలో ఉన్నప్పుడు, నా ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు. సో, థట్ మైట్ బి ద రీజన్ నాకు ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు కానీ, నా లైక్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో కానీ చాలా తక్కువ. కానీ అప్పటికి నేను చాలా తక్కువ మాట్లాడేదాన్ని అబ్బాయిలతో.
ఓకే. బేసిక్గా ఇంట్రోవర్ట్ అనమాట. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది అప్పుడు నాకు. అంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు, అందరిలా లేను కదా నేను. సో అవును. బయట వాళ్ళు నేను మాట్లాడినప్పుడు ఏమనుకుంటారో, నా ఏమంటారు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే నా హ్యాండ్ గెస్చర్స్ చూసి వాళ్ళు ఏమనుకుంటారని చాలా తక్కువగా మింగిల్ అయ్యేదాన్ని. అప్పట్లో చాలా తక్కువగా మాట్లాడేదాన్ని కూడా. సో నా ఇంటర్మీడియట్ ఆ పర్టికులర్ టైంలో అయితే నాకు ఎటువంటి బుల్లింగ్ కానీ లేకపోతే నా క్లాస్మేట్స్ దగ్గర నుంచి ఎటువంటిది జరగలేదు. బై గాడ్స్ గ్రేస్ నా బీటెక్లో ఉన్నప్పుడు కూడా మిగతా అబ్బాయిలు లైక్ నేను మెకానికల్ ఇంజనీరింగ్, అమ్మాయిలతో మాట్లాడడానికి మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరు తీసుకోరు అమ్మాయిలు. నేను అవును. ఒక్కదాన్ని అంటే అంటే బయాలజికల్గా అబ్బాయి అయినా కూడా నా ఆలోచన ప్రకారం నేను ఒక్కదాన్ని కొంచెం ఆడపిల్ల బిహేవియర్ ఉన్నదాన్ని కూడా. సో ఓకే. మొత్తం 56 మంది అబ్బాయిల్లో నేను ఒక్కదాన్నే ఆడపిల్ల లాంటి, అంటే నన్ను నేను కన్సిడర్ ఆడపిల్లలాగానే చేసుకుంటాను. సో నేను ఒక్కదాన్నే అనమాట. అండ్ ఐ హ్యావ్ ఓన్లీ లైక్ ఒక 3, 4 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో మాత్రమే స్పెండ్ చేసేదాన్ని. వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు. అంటే లైక్ ఫ్రెండ్స్, నార్మల్ ఓకే. ఫ్రెండ్స్. వాళ్ళకి తెలుసా మరి ఫస్ట్? ఇప్పుడు తెలుసు. ఇప్పుడు తెలుసా? తెలుసు. అంటే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పలేదు మీరు? తెలీదు. చెప్పలేదు. ఓకే. మీరు ఎవరేమైనా నేను పట్టించుకోను అని అన్నారు. సో, ఇక టాటూ అందుకేనా? మేబీ అంటే నేను దానివల్ల నేను చెప్పలేను. ఓకే. బట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, ఇది జెండర్‌కి సంబంధించింది కాదు. ఇట్స్ ఎ జనరలైజ్డ్ టాటూ అనమాట. మన జీవితంలో ఎప్పుడైనా మన జ్ఞాపకాలే ఉండాలి గానీ, అది చేయాలి, ఇది చేయాలని వీటితో ఉండకూడదు. ఒకసారి యాహ్! మా దిస్ ఈజ్ వ్యూవర్స్‌కి లైక్ డై విత్ మెమరీస్ నాట్ డ్రీమ్స్. డ్రీమ్స్ అంటే అది కదా, మనం అది చేయాలి, ఇది చేయాలని అవును. దీంతో కాదు. చేసినంత వరకు జ్ఞాపకాలు ఉండాలి. మనం అది సాధించాం. ఈ పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళాము. ఇది లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్. ఐ ఓకే. పర్టిక్యులర్‌లీ ఫీల్. డ్రీమ్స్ ఏమి ఉండొద్దు అని అంటున్నారు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. మీకైతే ఏం డ్రీమ్స్ డ్రీమ్స్ ఏవైతే లేవు? ఉంటాయో అవి ఫుల్‌ఫిల్ చేసుకుంటే మెమరీస్‌గా మారతాయి. మెమరీస్. ఓకే. డ్రీమ్స్ ఉండాలి. డ్రీమ్స్ లేకపోతే ఎట్లాగా? డ్రీమ్స్‌ని మెమరీస్‌గా మార్చుకోవాలనేది నా పాయింట్. ఓకే. అంటే మీరేమైనా మెమోరీస్‌గా చేసుకున్నారా? చేసుకునేవి ఉన్నాయా ఇంకా? నా ఇప్పటివరకైతే అన్నీ కూడా నా డ్రీమ్స్ అన్నీ కూడా మెమరీస్‌గా టర్న్ అయ్యాయండి. ఇంకా కొత్తగా డ్రీమ్స్ ఏమి లేవు. మేబీ ఉన్నవి కూడా నేను కన్వర్ట్ చేస్తాను ఫ్యూచర్‌లో. సో, ఇప్పుడు అక్క, చెల్లి, మదర్ అని అన్నారు. హ్మ్. సో, మీకు రిలేషన్స్ పరంగా వస్తే హ్మ్. ఇన్ ఫ్యూచర్ ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? ఎట్లా అండి? మ్యారేజ్ కానివ్వండి లేదంటే? లేదు. ఎందుకంటే ఐ హావ్ బీన్ ఇన్ ఎ రిలేషన్‌షిప్ ఒక 7 ఇయర్స్ పాటు అనమాట. ఓకే. అలా అని చెప్పి ఇప్పుడు ఐయామ్ నాట్ ఇన్ ఎ రిలేషన్‌షిప్. ఐ పర్సనలీ ఫీల్ ఒక రిలేషన్‌షిప్ పాడైందంటే ఇద్దరిలో ఎవరో ఒకరు సరిగ్గా లేక అని నేను అనను. ఇద్దరు మంచి వ్యక్తుల మధ్యలో కూడా కొన్ని సార్లు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. అవును. సో థాట్ ఈస్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ. ఓకే. సో లైక్ ఆల్మోస్ట్ నా టీనేజ్ నుంచి ప్రైమ్ టైమ్‌లో నేను ఒక పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. అండ్ అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే. అండ్ ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఫీల్ లైక్‌కి అంత లైక్ ప్రాపర్ పర్సన్‌తోనే నా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మేబీ ఈ పర్టిక్యులర్ టైమ్‌లో నాకు అనిపిస్తుంది ఏంటంటే మేబీ నాకు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. మేబీ ఒకవేళ వర్కౌట్ అయితే? చూద్దాం. నేను అవ్వదు అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా నేను చెప్పేది ఈ పర్టిక్యులర్ టైమ్‌లో నాకున్న ఒపీనియన్. దాని గురించి చెప్తున్నాను. మేబీ ఫ్యూచర్‌లో అయితే గుడ్ నో. ఓకే. అండ్ నేను రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్‌లో చూడను. లాంగ్ టర్మ్‌లో చూసుకుంటాను కాబట్టి మాట్లాడే ముందు చాలా డీటెయిల్డ్‌గా ఆ పర్సన్‌ని అబ్జర్వ్ చేస్తాను. అండ్ దట్ పర్సన్ హ్యాస్ టు బి లాయల్. నేను అబద్ధాలు ఇలాంటివి చెప్తే నాకు చాలా తొందరగా కోపం వస్తుంది. ఓకే. చాలా తొందరగా కోపం వస్తుంది. ఐయామ్ డిఫరెంట్ పర్సన్. నా కోపం తట్టుకోలేరు. సో తెలుస్తుంది కొంచెం. అవునా? నేను చాలా కూల్‌గా మాట్లాడుతున్నాను. జస్ట్ లైట్‌గా తెలుస్తుంది. అంటే చాలా తొందరగా కోపం వస్తుంది. తొందరగా పోతుందని చెప్పలేను. అంటిల్ అండ్ అన్లెస్ నాకు కోపం వచ్చిన ఆ పాయింట్ మీద నాకు ఆన్సర్ వచ్చేంత వరకు ఆ కోపం పోదు. ఓకే. అంటే మీరేమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వెళ్తూ ఉంటారా మరి? ఫ్యామిలీ ఫంక్షన్స్ కంటే నేను ఓన్లీ మా ఫ్యామిలీ, మా ఇంట్లో ఫంక్షన్స్‌కి మాత్రమే వెళ్తాను. ఓకే. ఇంకెక్కడికి వెళ్ళను. అంటే ఇప్పుడు పేరెంట్స్ నార్మల్‌గా ఎక్కడికన్నా వెళ్ళినా గానీ, మీ అబ్బాయి ఇలా ఎందుకు ట్రాన్స్ అయ్యారు అని సంథింగ్ ఎవరైనా అడిగినా గానీ, వాళ్ళకి కొంచెం తక్కువగా అనిపించడం, లేదంటే వాళ్ళకి అర్థం కాకపోవడం, ఇలాంటి సిట్యుయేషన్స్‌లల్ల ఎప్పుడైనా మీ మీదికొచ్చి అరవడం, "నువ్వెందుకు ఇలా ట్రాన్స్ అయ్యావని?" సో, లేదు. మిమ్మల్ని ఏమన్నా లేదు. అయితే తిట్టడం, కొట్టడం అలా చేశారా? నాకు తిట్టడం, కొట్టడం ఇటువంటి ఎప్పుడూ జరగలేదు. ఓకే. ఎప్పుడు జరగలేదు. వాగ్వాదం అయితే జరిగింది. ఒక మిస్‌అండర్‌స్టాండ్ ఒక పర్టిక్యులర్ వాళ్ళకి కూడా నాకే సరిగ్గా అవగాహన లేని కొన్ని ఇయర్స్ పట్టింది అర్థం చేసుకోవడానికి. వాళ్ళకి టైం పడుతుంది కదా! ఆ పర్టిక్యులర్ టైంలో మిస్‌అండర్‌స్టాండింగ్స్, డిస్కషన్ లేకపోతే వాగ్వాదం అదంతా జరిగింది. కానీ తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు లేకపోతే కొట్టడాలు అలాంటివి ఎప్పుడు చేయలేదు మా వాళ్ళు నన్ను. అయితే ఒక పాయింట్‌లో నాకు ఫ్యామిలీ అంటే లైక్ మై సిస్టర్ ఈస్ లైక్ మై ఫాదర్ ఫిగర్ టు మీ. ఓకే. మా అక్కే అన్నీ చూసుకుంటది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది మా అక్క లాంటి ఒక అక్క నాకు లేకపోయి ఉంటే గనక నేను నేను ట్రాన్స్ అయ్యి ఉంటే గనక నేను ఈ సిట్యుయేషన్‌లో ఈ స్టేజ్‌లో ఉండేదాన్ని కాదు. మేబీ అందరిలాగే ఐ వుడ్ హావ్ బీన్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ లైక్ ఎనీ అదర్ ఆక్యుపేషన్.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా తనని చూస్తూ పెరిగాను. నాకు తనని చూసినప్పుడు ఓకే. ఇలా ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్‌గా ఉండాలి. అంటే ఇలా మాట్లాడాలి, చాలా డిగ్నిఫైడ్‌గా ఉండాలి. బట్టలేసుకునే విధానం గానీ, మాట్లాడే విధానం గానీ, మా అక్క చాలా కమాండింగ్ అనమాట. తను మాట్లాడితే ఎవరైనా అక్కడ ఆగిపోవాల్సిందే. సో, తనని చూస్తూ పెరిగాను. అండ్ ఆల్మోస్ట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తననే రెప్లికేట్ చేస్తూ, తననే ఇమిటేట్ చేస్తూ ఉండేదాన్ననమాట. ఓకే. సో, ఓకే. తనని చూస్తూ పెరిగాను కాబట్టి నేను అందుకోసమని నాకు చాలా చిన్న ఏజ్ నుంచి నాకొక అవగాహన ఉండింది. నేను ఫర్దర్‌గా ట్రాన్స్ అవుతాను కాబట్టి రెస్పెక్ట్‌ఫుల్‌గా ఒక ఆక్యుపేషనే నేను చూజ్ చేసుకోవాలి. వాటెవర్ ఇట్ ఈస్. అంటే నాకు ముందు నుంచి కూడా ఈ ఫ్యాషన్ వైపు ఉండేది. నేను చదువుకునేది మెకానికల్ ఇంజినీరింగ్ అయినా కూడా నేను ఫర్దర్‌గా ట్రాన్స్ అవుతాను. అండ్ ఫర్దర్‌గా నేను బట్టలకు సంబంధించిన ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే. కాబట్టి ఫ్యూచర్‌లో నన్ను ఒక ఇంతమంది అంటే వేలు చూపించకుండా ఉండాలి అంటే ఫైనాన్షియల్‌గా నేను స్టేబుల్ ఉండాలి. అండ్ ఒక రెస్పెక్టబుల్ ఆక్యుపేషన్‌లో నేను ఉండాలి అనేది నాకు చాలా యంగ్ ఏజ్ నుంచే నాకు ఒక ఐడియా ఉండింది. ఇప్పుడు మేము నార్మల్‌గా రోడ్ల మీద చూస్తూ ఉంటాం. కొంతమంది మనీ కోసం అవ్వండి, లేకపోతే ఫిజికల్‌గా. హ్మ్. హ్మ్. సో, ఇలా చూస్తుంటాం. వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఇట్స్ మిక్స్డ్ ఒపీనియన్ అండి. అంటే జెన్యూన్‌గా వేరే ఏమి చేయలేక, వేరే ఏ అవకాశాలు లేక వచ్చిన వాళ్ళున్నారు. అండ్ ఈజీ మనీ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఈజీ మనీ కోసం ఈ మధ్య కాలంలో ఇఫ్ యూ సీ మీరు ఒకవేళ డీప్‌గా అబ్జర్వ్ చేయండి. ఇదంతా లైక్ ట్రాన్స్‌జెండర్ ఆగడాలు లేకపోతే ఇంకొకటో సిన్స్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తున్నారు. ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. అవునండి. సో, అంతకుముందు లైక్ థింగ్స్ వర్ వెరీ నార్మల్. ఆల్మోస్ట్ లాక్‌డౌన్ తర్వాత నుంచే వినిపిస్తుంది ఇదంతా కూడా. అవును. అంతకుముందు ఎక్కువగా వినిపిస్తుంది. అంతకుముందు ఎక్కువ లేకుండింది. ఈ మధ్య కాలంలో ఈజీ మనీ కోసం చదువుకున్న పిల్లలు చదువు వదిలేసి, జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్‌లు వదిలేసి ఇక్కడికొచ్చి ఇదంతా పని చేస్తున్నారు. అవకాశాలు ఉండి కూడా తప్పించి. అండ్ మిగతా వాళ్ళ గురించి ఏమైందంటే, నేను చెప్పాను కదా! నా చిన్నతనంలో ఎలా అయితే నాకు కొంత మాత్రమే జరిగింది. కొంతమందికి చాలా ఎక్కువ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. బేసిక్‌గానే ఆడపిల్ల బిహేవియర్ ఉన్న మాకు వి బిహేవ్ ఇన్ ఎ వే వి పర్టిక్యులర్‌లీ బిహేవ్ ఇన్ ఎ వెరీ సోఫిస్టికేటెడ్ జెంటిల్ వే. ఆడపిల్లలాగే బిహేవ్ చేస్తాము. మగపిల్లల బాడీ ఉన్న ఆడపిల్లలాగే బిహేవ్ చేస్తాం. అవును. ఆడపిల్లలాగే ఆలోచిస్తాము. చిన్న మాటన్న ఆడపిల్లలాగే ఏడుస్తాము. ఒక 10 ఏళ్ల పాపని ఏదైనా మనసుకి ఇట్లా గాయపడే విధంగా మాట్లాడితే, ఆ అమ్మాయి ఎలా ఏడుస్తుంది? అలాగే మేము కూడా అబ్బాయిలు కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటారు కంపారేటివ్‌లీ. కానీ మేము అలా కాదు. ఆ పర్టిక్యులర్ టైంలో మా మా క్లాస్‌మేట్స్ కానివ్వండి, మా స్కూల్ మేట్స్ కానివ్వండి, మా సీనియర్స్ లేకపోతే ఇంట్లో రిలేటివ్స్, నైబర్స్ వీళ్ళలో ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా హర్టింగ్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ స్కూల్‌లో మాట్లాడినప్పుడు. వీటి వల్ల చాలామందేంటంటే వాళ్ళ అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు మీకు కొంతమంది ఆడపిల్లలు చూస్తే గనక చాలా చిన్న ఏజ్‌లోనే సెక్సువల్ అబ్యూస్ వల్ల వాళ్ళకి చదువుకోవాలనిపించదు. ఇఫ్ యూ సీ అది మూవీలో కూడా ఇది చూపించారు. సాయి పల్లవి ఉంటుంది. ఓకే. ఆహ్, లవ్ స్టోరీ అనుకుంటా. ఆ అమ్మాయికి చాలా చిన్న ఏజ్‌లోనే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక సెక్సువల్ అబ్యూస్ ఉండడం వల్ల టెండ్ టు లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ హర్ అకాడమిక్స్. చదువుకోవాలి తను లైక్ బోర్డర్ పాస్ అయ్యే అమ్మాయిగా మారుతుందనమాట. అది నిజంగా బయట జరుగుతుంది. చిన్న ఏజ్‌లోనే మనకి ఏం తెలీదు. ఏం జరుగుతుంది. అటువంటి టైంలో మనకి ఏదైనా ప్రెషర్ మన మైండ్ మీద పడిందనుకోండి, చదువుకోవాలి లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో, చాలామంది ఇంకా పిల్లలేంటంటే మాములుగా మా మా కమ్యూనిటీ వాళ్ళు మాక్సిమం 10థ్ వరకు చదివేసి ఇంక వదిలేస్తారు. ఇంక నా వల్ల కాదు అని. 10థ్ వరకు అని ఎందుకనంటే 10థ్ తర్వాత పిల్లలు 10థ్ వరకు ఒకలా బిహేవ్ చేస్తారు. ఇంటర్మీడియేట్‌కి వచ్చిన తర్వాత ఇంకోలా బిహేవ్ చేస్తారు. కొంచెం విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. అవును. కదా! ఇంటర్మీడియేట్‌లో కొంచెం లైక్ అంత పట్టించుకోరు. మన స్కూల్‌లో ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మన టీచర్స్ ఒకటే స్కూల్‌లో చదువుతాం కాబట్టి అప్పుడు ఒకలా ఉంటుంది. ఇంటర్మీడియేట్‌కి వచ్చిన తర్వాత విచ్చలవిడితనం ఎక్కువైపోయి మన తోటి పిల్లల్ని కూడా కొంచెం వేరేగా బిహేవ్ చేస్తే వాళ్ళని హారాస్ చేయడం ఎక్కువవుతుంది. సో, ఆ భయంతో 10థ్ వరకు చదువు ఆపేస్తారు. సో, అకాడమిక్స్ జీరో. అంటే 10థ్‌తో ఏమొస్తుందండి వాళ్ళకి? అవును. ఏమీ రాదు. ఏమి రాదు. 10థ్ తర్వాత ఏదో ఒక టైంలో ఈ జెండర్ గురించి ఇంట్లో తెలిసినప్పుడు ఏమవుతుంది? పేరెంట్స్ నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీదకి పంపించేస్తారు. ఎందుకు? ఎవరి గురించి? ఏం ఆలోచించి? ఎందుకు పంపిస్తున్నారు ఒక మాట పరువు చెప్పండి? పోతుంది అని. పరువు ఎక్కడి నుంచి వచ్చింది? సొసైటీ వల్లే కదా సొసైటీ. పరువు. సొసైటీలో ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో అని ఒకటి ఆలోచించి వీళ్ళని అంటే కొంతమందిని 10థ్ వరకు మాత్రమే చదువుకున్న పిల్లల్ని రోడ్ల మీదకి పంపించేస్తారు. సో, అప్పుడు వాళ్ళెలా ఆలోచిస్తారంటే ఏ పరువు కోసమైతే, ఏ సొసైటీ కోసమైతే మా పేరెంట్స్ నన్ను రోడ్ల మీద పడేశారో సో, అదే సొసైటీని బెదిరించి, భయపెట్టి బతుకుతున్నారు. ఓకే. ఇప్పుడు బెదిరించి బతుకుతున్నారు అన్నారు గదా! హ్మ్. సో, అలా బతకడం ఎందుకు? నార్మల్ ఏదైనా జాబ్ ఇప్పుడు మీరే ఉన్నారు ఎగ్జాంపుల్. హ్మ్. అలా చేసుకోవచ్చు గదా మరి. అదే చెప్తున్నా. నాకు ముందు నుంచి చాలా యంగ్ ఏజ్ నుంచి నాకొక ఐడియా ఉండింది. అందరికి ఇట్లాగే ఉంటుందని లేదు. మేబీ నేను మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యుండొచ్చు. అందరూ నాలాగే ఉండాలని లేదు కదా! మేబీ నాకు హరాస్మెంట్ గాని, లేకపోతే బుల్లింగ్ గాని, లేకపోతే ఇటువంటివి తక్కువ జరిగుండొచ్చు. అందరికి నాకు జరిగినంతే జరగాలని లేదు.
కొంతమందికి ఎక్కువ జరిగి ఇంకా కొంతమంది సాఫ్ట్ బిహేవియర్ ఉన్న వాళ్ళు అందరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒకటేలా ఉండదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ మా ఇంట్లో అందరి పేరెంటింగ్ ఒకటేలా ఉండదు. మా అక్క నాకు ఎటువంటి నా సిస్టర్ లేకపోయుంటే నేను కూడా ట్రాన్స్ అయిన తర్వాత ఇదే అయ్యి ఉండేదాన్నేమో. ఓకే. నాకు ముందు నుంచి తనని చూస్తూ పెరిగిన లైఫ్ అంటే అంత రెస్పెక్ట్‌ఫుల్‌గా బ్రతకాలి అని ఇండైరెక్ట్‌గా తన ఇంప్రెషన్ మీద చాలా ఉండిందనమాట. సో, అందరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒకటేలా ఉండదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తారు. అండ్ నేనిప్పుడు బెదిరించి భయపెట్టి అన్నాను కానీ అది నా నోటికి అట్లా వచ్చింది అని అలా కాదండి. సొసైటీలో ఇంకా బ్రతకాలి ఇప్పుడు కొంతమంది చేస్తున్న పని తప్ప అందరూ అలా చేయరు. సో, ఇంకా సొసైటీలో ఎటువంటి వాల్యూ లేదు. ఏ సొసైటీ కోసమైతే పేరెంట్స్ మమ్మల్ని రోడ్ మీద పడేసారో ఇంకా అదే సొసైటీ మీని దగ్గరికెళ్ళి అడుక్కొని బ్రతుకుతున్నారు అంతే. ఇప్పుడు ఏ సొసైటీని అయితే పడేశారో అక్కడికి ఏ వెళ్ళి సొసైటీ గురించి ఆలోచించి, పేరెంట్స్ ఆలోచించి అండ్ ఏ సొసైటీ వల్ల సొసైటీ ఎవరండి? ఆ రోజు ఆ చిన్న పిల్లలే ఈరోజు సొసైటీలో పెద్దవాళ్ళు. అవును. యాహ్! అండ్ మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇది నేను ప్రతిసారి చెప్పాలనుకుంటా. దీని గురించి చాలా మందికి ఒక ఐడియా లేకుండింది. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వి వర్ లైక్ థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు మీకు చాలా వరకు ఆడపిల్లలు చిన్న పిల్లల మీద మాత్రమే సెక్సువల్ అబ్యూస్ జరుగుతుందని మీకు తెలుసు. అవును. అవును కదా! నో వన్ నోస్ ఆల్మోస్ట్ అంత చిన్నగా ఉన్నప్పుడు ఆడపిల్ల బిహేవియర్ ఉన్న మా మీద కూడా సెక్సువల్ అబ్యూస్ జరుగుతుంది. యెస్. దిస్ ఈస్ ట్రూ. నాకు జరగలేదు. కానీ నాకిది ఆశ్చర్యంగా అనిపించింది. మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు అవగాహన లేదు. ఎందుకంటే నాకు పర్సనల్‌గా నాకు జరగలేదు. కాకపోతే ఓకే. మా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గాట్ సెక్సువల్ అబ్యూస్ ఫ్రమ్ హిస్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. అబ్బాయిగా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు. ఓకే. అండ్ హాస్టల్‌లో ఇప్పుడు మామూలుగా హాస్టల్‌లో జాయిన్ చేస్తారు కదా! హాస్టల్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నారంటే సెవెంత్ క్లాస్ పిల్లలుంటారు. అప్పటికి కొంచెం ఐడియా ఉంటుంది. సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్ పిల్లలకి ఐడియా ఉంటుంది. అవును. సో, వాళ్ళు లైక్ వార్డెన్ దగ్గర నుంచి ఇవన్నీ మీకు అమ్మాయిలకి ఎలా జరుగుతాయో అబ్బాయిలకి సెక్సువల్ అబ్యూస్ అబ్బాయిలకి అంటే కొంచెం టెండర్ ఫెమినైన్‌గా బిహేవ్ చేసే అబ్బాయిలకి ఓకే. జరుగుతుంది. అండ్ ఈ ఫెమినైన్‌గా బిహేవ్ చేసే మేమందరము ట్రాన్స్ గాను ఇప్పుడు మారాము. మరి మా మీద సెక్సువల్ అబ్యూస్ చేసిన వీళ్ళందరూ ఎవరు? ఏ జెండర్‌కి సంబంధించిన వాళ్ళు? మేలే గదా! కదా! మరి వాళ్ళు మేలెందుకు అవుతారు వాళ్ళు? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఇంత చేశారు. వాళ్ళేమో సొసైటీలో ఇప్పుడు పెద్ద మనుషులయ్యారు. మేము మాత్రం ఇలా ట్రాన్స్‌గా మారి ఏమంటారు దేనికి చిన్న నోచుకోకుండా ఇట్లా అయ్యాం. చూపుగా. యాహ్! ఇప్పుడు చిన్నప్పుడు అలా జరిగింది. హ్మ్. కొన్ని చూసామని అంటున్నారు. ఇప్పుడు మీరు ట్రాన్స్‌గా అయిన తర్వాత అంటే నార్మల్‌గా మనం వింటూ ఉంటాం. ట్రాన్స్ వుమెన్‌ని చూడంగానే లేకపోతే ఎవరినైనా చూడంగానే చేతులేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. హ్మ్. సో, హ్మ్. మీరెప్పుడైనా అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసారా? ఫేస్ చేశానంటే యాహ్! చేశాను. కాకపోతే ఇందులో కొంతలో కొంత ఏంటంటే నేను ఇంతసేపు ఒకటే విధంగా సొసైటీ గురించి మాత్రమే మాట్లాడాను. ఇప్పుడు ట్రాన్స్ వుమెన్ గురించి మాట్లాడాలి అంటే నేను బయాలజికల్‌గా అబ్బాయినైనా కూడా ఒక అమ్మాయిని రిప్రజెంట్ చేస్తున్నాను. మనం యేసుకునే బట్టలు, మన మాట తీరు ఇది కూడా మన మాట తీరు, మన ఎక్స్‌ప్రెషన్ వీటితోనే అవతల వాళ్ళు ప్రొవోక్ అవుతారు. అవును. సో, మనము డీసెంట్‌గా ఉన్నంత వరకు, మనము హుందాగా ఉన్నంత వరకు మనకు వేరే వాళ్ళకి మనం ఆ ఛాన్స్ ఇవ్వము. సో, అంటిల్ అండ్ అన్లెస్ మన డ్రెస్సింగ్ ప్రాపర్‌గా లేకపోయి ఉంటే, ఇది ట్రాన్స్ వుమెన్ అందరికీ నేను చెప్తున్నానండి. ఆహ్, నలుగురిలోకెళ్ళినప్పుడు, లైక్ సొసైటీలోకెళ్ళినప్పుడు ఆహ్, ఇది నేను చాలా సార్లు చూసి అనిపించింది నాకు. ఓకే. ఆడవాళ్ళైతే నేను చాలా తక్కువ మంది చూసాను. పెద్ద పెద్ద బ్యాక్ ఓపెన్‌లేసుకొని వెళ్ళడాలు, ఫ్రంట్ ఓపెన్‌లేసుకొని వెళ్ళడాలు. అమ్మాయిలైతే అలా కనిపించరు. నాకైతే ఎప్పుడూ కనిపించలేదు. రోడ్ల మీద గానీ, స్ట్రీట్స్‌లో గానీ, అవును. ఎక్కడ కూడా అమ్మాయిలైతే నాకు అవన్నీ చూపిస్తూ కనిపించలేదు. మనం బేసిక్‌గా ఒక అమ్మాయిగా బ్రతకాలనుకున్నాం. మరి ఇదంతా నాకు అంటే నాకు అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్. సో, వీళ్ళు కొంతమంది ఇలా ఉండడం వల్ల మిగతా వాళ్ళు డీసెంట్‌గా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసినా కూడా మేబీ వాళ్ళందరిని చూసి మేబీ ఈరోజు ఇలా బట్టలేసుకుంది కానీ తిను కూడా అంతే అనుకోని కొంచెం లైక్ వాళ్ళు నన్ను చేసే ఛాన్స్ ఒకసారి 1, 2 సార్లు జరిగింది. చాలా తక్కువ. బట్ 1, 2 సార్లు జరిగింది. నాకు కూడా జరిగింది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అదే చెప్తానండి. లైక్ ఎవ్రి ట్రాన్స్ వుమెన్ మనల్ని ఆడపిల్లల్ని రిప్రజెంట్ చేస్తున్నాము. బయాలజికల్‌గా ఇంతకుముందు మనం అబ్బాయి అయినా ఇప్పుడు మనము లైక్ ఆల్మోస్ట్ ట్రాన్స్ వుమెన్ అంటే విమెన్‌తో సమానం కాబట్టి ఆడపిల్లలు ఎంత లైక్ మేబీ ఒక 10% ఆడపిల్లలు మాత్రమే కొంచెం అది కూడా నాకు తెలిసి వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్‌లో అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లోనో లేకపోతే వాళ్ళ క్లోజ్డ్ సర్కిల్‌తో ఉన్నప్పుడు మాత్రమే పొట్టి పొట్టి బట్టలేసుకొని ఇదంతా ఉంటారు. మిగతా అందరూ కూడా హుందాగానే బట్టలేసుకుంటారు. ఇట్లాంటివి ఏమీ లేకుండా. సో, వాళ్ళలాగే ఆడపిల్లలాగే ఉండాలి. ఇంకో మన తోటి ఆడపిల్ల చూసి మన పక్కనకొచ్చి ధైర్యంగా నిలబడగలిగేలా ఉండాలి. కానీ మనల్ని చూసి భయపడే విధంగా ఉండకూడదు. అసహించుకునేలా ఉండకూడదు. మన బట్టలు గానీ, మన మాట తీరు గానీ, ఓవరాల్ మన బాడీ లాంగ్వేజ్ కానీ. సో, మన లైఫ్ గురించి మనకే ప్రాపర్‌గా తెలుస్తుంది.
గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మనకేదో ప్రొవైడ్ చేస్తారు, మనకేదో ఇస్తారు, దాని నుంచి మనము మన కెరీర్ బిల్డప్ చేసుకుందాం అనేది కాదు. సో నైట్ కూడా కొంతమంది ట్రాన్స్ వాళ్ళు రోడ్ల మీద ఉండడం కానీ సంథింగ్ వాళ్ళకి ఏదో నీడ్స్ కోసం పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు, సో వాళ్ళ అవసరాల కోసం ఉంటారు. సో అలాంటి వాళ్ళని చూసి కూడా చాలా మంది పోలీసులు కొంతమంది రెస్పెక్ట్ చేస్తారు, కొంతమంది రెస్పెక్ట్ చేయరు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? యా, డెఫినెట్గా ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా అంటే మామూలుగా మనం ఏ రాత్రిపూట ఎక్కడైనా లైక్ మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే వీ కెన్ గెట్ టు సీ ట్రాన్స్ ఉమెన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఫర్ XYZ రీజన్స్. అవును, లేడీస్కే ఇప్పుడు సేఫ్టీ లేదు, అలాంటిది ట్రాన్స్ అయిన తర్వాత లేడీస్కి సేఫ్టీ లేదు. మోర్ ఓవర్ మీరు రీసెంట్గా చూస్తే కనుక అలా ఒక పర్టికులర్ ప్లేస్లో నించున్న అమ్మాయిని తీసుకెళ్ళి ఒక సెట్ ఆఫ్ పీపుల్ తీసుకెళ్ళి చంపేశారు. అవును. సో అంత లైఫ్ అలా ఉన్నా కూడా దాన్ని ఏమంటారు భరించి మరి వాళ్ళు అక్కడ నుంచున్నారు అంటే వాళ్ళకి అది అవసరం, ఆ పర్టికులర్ టైంకి డబ్బులు అవసరము. డెఫినెట్గా లైక్ దే హ్యావ్ టు. ఇంతకుముందు చెప్పిన వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా లేదండి, అండ్ ఇంట్లోంచి పేరెంట్స్ పంపించారు. వాట్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ? మీరు అంటే రెస్పెక్ట్ఫుల్గా బ్రతకడానికి ఏం చేయమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరు జాబ్లు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జాబులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు మీరు జాబులు చేసుకోవచ్చు కదా అంటున్నారు కదా. అంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఓకే, గేగా మారిన తర్వాత వాళ్ళు ట్రాన్స్గా అవుతారు. అంటే గే ఈజ్ నథింగ్ బట్ అబ్బాయిలాగా ఉండి అమ్మాయి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ట్రాన్స్ విమెన్ అంటే మారిపోయిన వాళ్ళు. సో ఒక పర్సన్ గే నుంచి ట్రాన్స్గా మారిన తర్వాత అబ్బాయిలాగా ఉన్నన్ని రోజులు యాక్సెప్ట్ చేసి ట్రాన్స్ ఉమెన్గా మారిన తర్వాత జాబ్ నుంచి తీసేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరేమో కొత్తగా ఏదైనా రెస్పెక్ట్ఫుల్ జాబ్ చేసుకోవచ్చు కదా అని మాట్లాడతారు. మేబీ కొంతమంది ఉన్నారేమో రెస్పెక్ట్ఫుల్ జాబ్ ఇచ్చేవాళ్ళు, ఇచ్చినా కూడా వీళ్ళు ఇస్తారు, రెస్పెక్ట్ఫుల్ జాబ్ ఇస్తారు, కానీ అక్కడ పనిచేసే ఆ ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్న వాళ్ళు క్రియేట్ చేయరు. సో ఇంకా వాట్ ఈస్ ద అదర్ సోర్స్? అందరూ నాలాగే ఏదో బిజినెస్ పెట్టేయాలి అదంతా అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుదామంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడి వరకు ఎందుకు వచ్చారంటే వాళ్ళు మిడ్వేలో ఉన్నారు, సగానికి వచ్చేసారు. ఓకే, మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు, ఇంకెక్కడి వరకు వచ్చేసాము. ఆల్రెడీ సొసైటీ నుంచి ఎటువంటి డిస్క్రిమినేషన్ కానీ ఎటువంటి అవమానాలు కానీ ఏవైతే ఫేస్ చేయాలో అన్నీ ఫేస్ చేశారు. ఇవాళ కొత్తగా మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే వచ్చే నష్టమే అంటే లైక్ ఒరిగేది ఏమీ లేదని వాళ్ళ ఉద్దేశం. సో అందుకోసమని వాళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉండాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఇది మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎంతమంది మాట్లాడుకున్నా నాకు తెలిసినంత వరకు అంత చేంజ్ రాదేమో. ఒకవేళ చేంజ్ ఏమైనా ఉంటే అది మేబీ ఫ్యూచర్ వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇది మార్చలేనిది. ఒకవేళ మార్చాలన్నా అది ఏమంటారు ఇట్స్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనమాట. సొసైటీ, పేరెంట్స్, ట్రాన్స్ ఉమెన్ ముగ్గురు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తేనే మారుతుంది ఇది. ఏ ఒక్కరు అనుకుంటే నేను ట్రాన్స్ ఉమెన్గా నేను ఒక్కదాన్ని అనుకుంటే అయ్యేది కాదు ఇది. పేరెంట్స్ అర్థం చేసుకున్నారు అనుకోండి, అర్థం చేసుకునే పేరెంట్స్ ఉంటే రోడ్ల మీదకి ఎందుకు వస్తారండి? పేరెంట్స్కైనా భయపడతారు. ఆల్రెడీ పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేశారు కాబట్టి అట్లీస్ట్ నేను పేరెంట్స్కి భయపడైనా ఇలాంటి పనులు చేయకూడదు అనే ఒక భయం ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం సొసైటీ అయినా కొంత యాక్సెప్ట్ చేస్తే పేరెంట్స్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ట్రాన్స్ ఉమెన్ కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటే సొసైటీ కొంచెం బెటర్గా బిహేవ్ చేస్తుంది, సొసైటీ కొంచెం బెటర్గా బిహేవ్ చేస్తే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. రౌండ్ థింగ్, ఇట్స్ ఎ లూప్. ఓకే, ఇప్పుడు చేంజ్ ఉండదు, చేంజ్ అవుతుందో లేదో కూడా ఎవరికి తెలియదు అని అన్నారు. ఇందాక అడిగితే మీరు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్పారు. సో ఫ్యూచర్లో వచ్చే వాళ్ళ గురించి, లేదంటే నార్మల్గా మనం ఎలాగో పుట్టే వాళ్ళని ఆపలేము, వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటండి అసలు మీరు? ప్రాపర్ థింగ్. ఇంతకుముందు ఆల్రెడీ మాకంటే ముందున్న ట్రాన్స్ ఉమెన్ గురించి ఉన్నవాళ్ళు అండ్ ఇప్పుడు మాతో పాటు ఉన్న ట్రాన్స్ ఉమెన్ ఈ లైఫ్ స్టైల్ ఇంకా చేంజ్ అవ్వదు. ఇంతకుముందు ఏదైతే జరిగిందో ఇప్పుడైతే జరుగుతుందో ఈ లైఫ్ స్టైల్ అయితే చేంజ్ అవ్వదు. ఏదైనా చేంజ్ కావాలి అనుకుంటే ఇప్పుడు రాబోయే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మారాలి. వాళ్ళు కూడా ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ స్టైల్ కావాలి మనకి. అంటే వీళ్ళందరినీ చూసి ఈజీ మనీ చూసి అటువైపు వెళ్ళకుండా ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ స్టైల్ ఉంటే కనుక డెఫినెట్గా మీ పిల్లలందరూ కూడా చాలా చిన్న ఏజ్లోనే ఒక అవగాహన రావాలి. ఆడపిల్లలు మగపిల్లల కంటే ముందే వీళ్ళు కొంచెం ఎక్కువ మెచ్యూర్డ్గా ఆలోచించి వాళ్ళకైతే వాళ్ళ సెక్చువాలిటీ గురించి వాళ్ళకి ఎప్పుడైతే ఒక అవగాహన వస్తుందో అప్పుడే వాళ్ళ కెరీర్ అప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఒక గోల్ అది ఉండకుండా కాకుండా అప్పుడే ప్లాన్ చేసుకొని ఓకే నేను ఈ కెరీర్లో నా కాళ్ళ మీద నేను నిలబడి ఆ తర్వాత నేను మా పేరెంట్స్ని ఒప్పించుకొని ఆ తర్వాత నేను ట్రాన్సిషన్లోకి వెళ్తే నేను రెస్పెక్ట్ఫుల్గా బ్రతకగలను అని ఈ పిల్లలు డిసైడ్ అయ్యారనుకోండి, ఈ పద్ధతిగా చేస్తే కొంతవరకు పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. నన్ను అడిగితే పేరెంట్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సొసైటీ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సొసైటీ గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం అంటే తను ప్రాపర్గా కెరీర్ బిల్డ్ చేసుకున్నాడు, హుందాగా బతుకుతున్నారు, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, సొసైటీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది?
సో నేను రాబోయే సొసైటీ పిల్లలకి అని పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు పేరెంట్స్. సో ఇంకా ప్రాపర్గా ఇది ఒక చైల్డ్కి ఫ్యామిలీకి మధ్యలో ఒక ఆలోచించుకోవాల్సిన విషయం తప్ప ఇందులో సొసైటీ ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు సొసైటీ గురించి లేదంటే నార్మల్గా ఎప్పుడు ఫ్యామిలీ సొసైటీ గురించి ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఇది ప్రాపర్గా అంటే చైల్డ్కి అండ్ పేరెంట్కి ఒక ట్రాన్స్ చైల్డ్ అనలేను ఎందుకంటే చైల్డ్గా ఉన్న ట్రాన్స్ ఎవరు కాబట్టి. సో ఈ చైల్డ్కి పేరెంట్స్కి సరైన అవగాహన లేనప్పుడు అంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేనప్పుడు ఇది సొసైటీ మీద పడుతుంది అనమాట ఎఫెక్ట్. అప్పుడు మళ్ళీ లూప్ కానీ బేసిక్ అయితే ఫస్ట్ ఇంట్లోనే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే సొసైటీ అని. సొసైటీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సొసైటీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఎంపతి. అంటే నా స్థానంలో నువ్వు ఉండి చూడు. నా స్థానంలో నువ్వు వచ్చి ఇక్కడే ఉండనట్లేదు. ఒక్క 10 నిమిషాలు నా స్థానంలో నువ్వు ఉండి చూడు. నాకు ఒక్కోసారి ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోలింగ్ ఇదంతా చూస్తే భయమేస్తుందండి. ట్రోలింగ్ ఇదంతా చేసేవాళ్ళు ఎంత మామూలుగా ఈ ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నాట్ ఈవెన్ ఇన్‌స్టా మొత్తం వెతికినా కూడా 2% ఉండరు. కానీ మీకు ఎందుకు ఇంతలా కనిపిస్తున్నారు అంటే ట్రోలింగ్ వల్ల కనిపిస్తున్నారు. అవునవును. ఒక్క వీడియోని మళ్ళీ సర్క్యులేట్ చేసి ట్రోలింగ్ వల్ల మీకు కనిపిస్తున్నారు. అండ్ ఈ ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా మీరు ప్రాపర్‌గా చూసుకుంటే ఒక 25 ఇయర్స్ అట్లా ఉంటారు. ఇంకా చిన్న పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా! ఈ ట్రోలింగ్ పక్కన పెడితే ఈ కింద కామెంట్స్ పెట్టే వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళందరూ చిన్న పిల్లలు. అవును. ఆల్మోస్ట్ 20 ఇయర్స్. ఎందుకంటే ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత జాబులు చేసుకునే వాళ్ళు ఎవరు పెట్టరండి ఇట్లాంటి కామెంట్స్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకసారి పెళ్ళయిందంటే చాలా థింగ్స్ ఉంటాయి వాళ్ళు చూసుకోవాల్సినవి. అబ్బాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రోలింగ్ వీటిలో చాలా వరకు మా కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యి ఉండరు. అవును. అమ్మాయిలు అంటే కొంత అర్థం చేసుకుంటారు. దే ఫీల్ లైక్ ఆల్మోస్ట్ అమ్మాయిలే కాబట్టి వాళ్ళకి అర్థమవుతది. ట్రాన్స్ ఉమెన్ అన్న కొంత ఆడపిల్లల తత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని చాలా వరకు ఆడపిల్లలు ట్రోల్ చేయరు. ఎప్పుడైనా చూసారా మీరు? ఆహా! లేదు. అబ్బాయిలు ట్రోల్ చేస్తారు. అవును. అండ్ ఆ అబ్బాయిలు కూడా 25 బిలో ఉన్నవాళ్ళు. 25 దాటిందంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో ఇవన్నీ పట్టించుకోం మనం. మన అండ్ లైఫ్ మెచ్యూర్ కూడా ఉంటుంది. ఓకే. వీళ్ళని ఇలా రెస్పెక్ట్ చేయాలి అని. రెస్పెక్ట్ వరకు అవసరం లేదండి. అర్థం చేసుకుంటే చాలు. ఇంకా రెస్పెక్ట్ అనేది అది దట్స్ ఎ ఓకే. డిఫరెంట్ థింగ్. అయితే ఈ చిన్న పిల్లలు వీళ్ళందరినీ చూసినప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా కమ్యూనిటీకి ఏ చేంజ్ రాదేమో అని భయమేస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ చిన్న పిల్లలే 20 ఇయర్స్ వాళ్ళు ఒక 10 ఏళ్ల తర్వాత 30 ఏళ్ళ ఒక 30 ఇయర్స్ ఒక అడల్ట్ అవుతారు. ఇటువంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత లైక్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎట్లా అవుతారు? మళ్ళీ వీళ్ళు ఎవరినైతే నిందిస్తున్నారో, ఎవరినైతే ట్రోల్ చేస్తున్నారో పెద్దయ్యాక ఆ ట్రాన్స్ ఉమెన్ దగ్గర నుంచే వీళ్ళు ఎదుర్కొంటారు. మళ్ళీ ట్రాన్స్ ఉమెన్ మమ్మల్ని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు వాళ్ళే అంటారు. అవును. ఇందాక మీరు అన్నారు కదా బాయ్సే ఉంటారు ట్రోల్ చేయడం కానీ ఏదైనా కానీ గర్ల్స్ ఉండరు ఎక్కువ అని అంటారు. కానీ మనం కొన్ని ప్లేసెస్లలో చూస్తూ ఉంటాం. ఏమైంది మంచిగానే ఉన్నావు కదా, ఎందుకు ట్రాన్స్ అయ్యి ఇలా లైఫ్ని లీడ్ చేస్తున్నావు, అబ్బాయిగానే ఉంటా అయిపో కదా అని. సో అలాంటి సిచ్యువేషన్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? లేదు. కాకపోతే మీరు అడిగిన క్వెషన్ నాకు చాలా నచ్చింది. అబ్బాయిగా ఉంటే అయిపోవు కదా అంటే వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? యు ఆర్ ఎ గర్ల్, ఐయామ్ ఎ బాయ్. నిన్ను నేను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితం ఖరాబ్ చేయమంటున్నావా? అదే కదా, అబ్బాయిగా ఉంటే అయిపోవు కదా అన్నారు కదా. ఈజ్ దాట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? No. నేను చాలా మంది నేను చూసానండి. వాళ్ళు ఈ కమ్యూనిటీలో ఉండి అంటే మా వాళ్ళై ఉండి పేరెంట్స్‌కి సమాధానం చెప్పుకోలేక పేరెంట్స్‌కి భయపడి ఇంకొక అమ్మాయికి జీవితం పాడు చేసి తొందరలోనే ఆ అమ్మాయి విల్ గెట్ టు నో ఈ నిజం ఎన్ని రోజులు దాచగలుగుతామండి. ఆ అమ్మాయి జీవితం పాడైపోతుంది ఇటువంటి వాడిని పెళ్లి చేసుకొని. ఎందుకంటే వాడి జీవితం పట్ల వాడికి ఒక సరైన అవగాహన లేదు. పేరెంట్స్‌కి భయపడు, సొసైటీకి భయపడు వాడు మోసం చేసుకొని ఇంకొక అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీని అందరినీ మోసం చేసి కాసిన రోజుల తర్వాత అది బయటపడి ఆ తర్వాత వాడికి రెస్పెక్ట్ పక్కన పెడితే ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఉండదు. ఒక ఇటువంటి కమ్యూనిటీకి సంబంధించిన ఒక సంబంధం తెచ్చి పెళ్లి చేశారని పేరెంట్స్‌కి రెస్పెక్ట్ ఉండదు. సో ఎప్పుడు కూడా అబ్బాయిలాగానే ఉంటే అయిపోయి ఉండేది అని ఎవరు అనకూడదండి. మీ ఇంట్లోనే అబ్బాయిగా ఉన్న అటువంటి అబ్బాయిని తీసుకొచ్చి మీ ఇంట్లోనే మీ ఆడపిల్లలకో, మీ అక్కకో, చెల్లికో పెళ్లి చేస్తే అప్పుడు తెలుస్తుంది. అబ్బాయిగానే ఆ కామెంట్ ఎంత ఈజీగా పాస్ చేశారు కదా, చాలా తప్పది. ఓకే. మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అని అన్నారు కదా, కొంతమంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని ఇయర్స్ జర్నీ చేసిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ట్రాన్స్ అవుతూ ఉంటారు. మరి అప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అంటే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? పిల్లల పరిస్థితి అంటే ఇంకా భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంక పరిస్థితి ఏముందండి? ఎంతోమంది ఫాదర్‌లెస్ కిడ్స్ ఉన్నారు. ఎంతోమంది డివోర్స్డ్ పేరెంట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంక అటువంటి సిట్యుయేషనే. ఇంకా డివోర్స్డ్ పేరెంట్స్‌కైనా ఇటువంటి రెస్పెక్ట్ అయినా ఉంటుందేమో కానీ ఇటువంటి పిల్లలకి రెస్పెక్ట్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఈరోజు ట్రాన్స్ అయిపోతారు కదా, లైక్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ ఎ ట్రాన్స్ అంటే ఒక ఆడపిల్లలకి ఒక విమెన్‌కి ఇంకొక ట్రాన్స్ ఉమెన్‌కి పుట్టిన ఇటువంటిది చెప్పడానికి మాట్లాడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. బట్ దిస్ ఈస్ ఫ్యాక్ట్. మీరు అంటే నార్మల్‌గా చూస్తూ ఉంటాం. అవునవును. ట్రాన్స్ చాలా సాలిడ్ అయ్యారు. క్వెషన్ అది. అవును. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ట్రాన్స్ అయ్యారంటే చాలా అసహించుకోవాల్సిన విషయం అది.
నిన్ను నువ్వు నీ యంగేజ్లో నీకు ఆల్మోస్ట్ పిల్లలు పుట్టిన తర్వాత నీకు ధైర్యం వచ్చిందేమో, నీ యంగేజ్లో నీకు అంత గట్స్ లేకుండా ఉంది. సొసైటీని యాక్సెప్ట్ చేసి సొసైటీకి భయపడకుండా, ఫ్యామిలీకి భయపడకుండా నీకు ఏదైతే నువ్వు నీ జెండర్ ఉందో నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకునేంత ధైర్యం నీకు లేకుండా ఉంది. అందుకే ఇంకొక ఆడపిల్ల జీవితం పాడు చేసావు. నాకైతే అటువంటి వాళ్ళ మీద చాలా అసహ్యం అండి. ఐ రియలీ కర్స్ దెమ్. ఓకే. ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళని చూస్తే చిరాకు, సంథింగ్ అసహ్యం అని చెప్తున్నారు. కొంతమంది ట్రాన్స్ అయిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా, అంటే ట్రాన్స్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అంటే ఓకే, ఆడపిల్ల ఆడపిల్లల మారిన తర్వాత. సో వాళ్ళతోటి కూడా ఫ్యామిలీకి అంటే నార్మల్గా కొన్ని అనుబంధాలు ఉంటాయేమో, కానీ పిల్లల పరంగా కానివ్వండి, అత్తమామల విషయంలో సో వాళ్ళకి ఏం రెస్పెక్ట్ కానివ్వండి అంటే చూడరు కదా. మరి అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? నాకు అర్థం కాలేదు. రెస్పెక్ట్ అంటే ఎటువంటి, ఎవరి దగ్గర నుంచి రెస్పెక్ట్? ఇప్పుడు ఫ్యామిలీ ఉందండి, మ్యారేజ్ చేసుకొని ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని వెళ్తే నార్మల్గా అంటే ఎలా ట్రీట్ చేస్తారంటే, ఒక ఇంటికి ఒక గెస్ట్ చాలా అంటే హ్యాపీగా ఉంటారు. కాకపోతే ఒక ట్రాన్స్ ఉమెన్ ని తీసుకొని వెళ్తే వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మరి వాళ్ళ గురించి ఏమంటారు మీరు? 1000 మందిలో ఒక్కడైనా ఒక ట్రాన్స్ ఉమెన్ పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని ఒక 10 సంవత్సరాలు సంసారం చేసిన వాడు ఉన్నాడా? లేదు. మరి ఇంకా క్వశ్చన్ ఎక్కడ ఉంది? ఒక పెళ్లి చేసుకున్నాడేమో, పెళ్లి చేసుకుని అదే ట్రాన్స్ ఉమెన్ ఉంటే ఉంటారేమో, కానీ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పండి. నేను 10 సంవత్సరాలు అని చెప్తున్నా, 2 సంవత్సరాలు ఇంటికి తీసుకెళ్ళమని చెప్పండి. అసలు 1 year కూడా ఎవరు ఉండట్లేదు. మేబీ పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు కలిసి ఉంటారేమో, అంతే. అది అటు ఫ్యామిలీస్కి, మేబీ అమ్మాయి వాళ్ళ ట్రాన్స్ ఉమెన్ వాళ్ళ ఫ్యామిలీకి ఓకే, ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు. ఇట్స్ జస్ట్ దట్ ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని ప్రేమించడం వల్ల తను అడ్జస్ట్ అంటే మిగతావన్నీ ఆలోచించకుండా ఓకే పిల్లలు కూడా అవసరం లేదు, ఇవన్నీ ఆలోచించుకుని అమ్మాయితో ఉంటాడేమో ఫర్ టైమింగ్. అది కూడా ఎన్ని సంవత్సరాలు మనం చెప్పలేము, కానీ ఇంటికి తీసుకెళ్లే సిచ్యువేషన్ అయితే లేదు. ఇంకా రెస్పెక్ట్ అనేది అదే డిఫరెంట్ టాపిక్. ఓకే. ఇప్పుడు ట్రాన్స్ అయిన ఉమెన్స్ పెళ్లి చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. మరి ఆ ట్రాన్స్ అయిన ఉమెన్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఏ విషయంలో అండి? అంటే మ్యారేజ్ విషయంలో అవ్వండి, అది లేకపోతే పర్సనల్ థింగ్ అండి. అది దాట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. పెళ్ళి ఇప్పుడు మీరు ఇంతకుముందు కొన్ని విషయాలు అడిగారు, రాబోయే పిల్లలకి ఎటువంటి సజెషన్ ఇస్తారంటే అది ఇట్స్ జనరలైజ్డ్ క్వశ్చన్ కాబట్టి నేను సమాధానం చెప్పగలను. కానీ పెళ్ళి లేకపోతే హస్బెండ్ ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నేను సజెషన్ ఇవ్వలేను. దట్ ఈస్ అ సబ్జెక్టివ్ థింగ్, లైక్ దట్ ఈస్ లైక్ దేర్ ఓన్ పర్సనల్ థింగ్. నేను అది సజెషన్ ఇవ్వలేను. బట్ ఒకటే సజెషన్ ఏంటంటే కనుక లైక్ చూస్ వైస్లీ. అంటే ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారు లేకపోతే ఇంకొకటి అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఒకవేళ ఉంటే పర్వాలేదు, మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఈ పర్టికులర్ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఎగ్జిస్ట్ అవ్వదు అని మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని ఉంటే, ఒకవేళ ఎక్కువ రోజులు ఎగ్జిస్ట్ అయింది అనుకోండి గుడ్, లేకపోతే మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం కదా. సో మనల్ని మనము ప్రిపేర్ చేసుకొని ఉంటే తర్వాత ఎటువంటి హామ్ జరగదు. ఓకే. ఇప్పుడు ఈ మ్యారేజ్, లవ్, ఫ్యామిలీ ఇదంతా పక్కన పెడితే ట్రాన్స్ ఉమెన్ అంటే ఆచారాలు ఉంటాయి కదా కొన్ని, వాటి విషయానికి వస్తే కొంతమంది సర్జరీ చేసుకున్న తర్వాత 45 days 21 days తర్వాత పూజలు సంథింగ్ ఏదో అంటారు, అసలు ఏంటి అది? సో ఆ విషయానికి వస్తే ఇట్స్ ఆర్ కల్చర్. ఓకే. మా కల్చర్లో మనకి ఎలా అయితే అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు కొన్ని ఆచారాలు ఉంటాయి మనకి, లైక్ ఇవి తినాలి, ఇవి తినకూడదు, అండ్ ఇన్ని రోజుల తర్వాత ఇది చేయాలి, ఇదంతా ఉంటుంది కదా. వీ ఆల్సో హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్, లైక్ డిఫరెంట్గా ఉంటాయి. 11th day సెలబ్రేట్ చేస్తాము, సర్జరీ అయిన తర్వాత 11th day సెలబ్రేట్ చేస్తాము, 21st day 31st day అండ్ 36th day సెలబ్రేట్ చేస్తాము, లైక్ అండ్ ఆ తర్వాత 41 days సెలబ్రేట్ చేస్తాము. అండ్ ఇంకొకటి మ్యారేజ్ చేసుకుంటారు కదా, అంటే గురువు గారిని మ్యారేజ్ చేసుకుంటారు, అది నిజమేనా లేకపోతే ఫేక్ ఏమైనా ఉందా అందులో? మ్యారేజ్ చేసుకోవడం అంటే ఇట్స్ నాట్ లైక్ టోటలీ మ్యారేజ్. ఓకే. లైక్ పెళ్ళి అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి ఎలా అయితే పెళ్ళి అవుతుందో అలాంటి పెళ్ళి కాదు అది. అంటే తాళి కట్టి దాట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఈ 41 days అప్పుడు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మా దగ్గర లచ్చ అని వేస్తారనమాట. సో అది గురువు వాళ్ళ చేలకు వేస్తుంది, శిష్యురాలకి వేస్తుంది. అండ్ ఆ పర్టికులర్ రిలేషన్షిప్కి ఈ పెళ్ళికి చాలా డిఫరెన్స్ ఉంది. అది భార్యాభర్తల సంబంధం, ఇది గురు చేల సంబంధం. సో ఆ పెళ్ళి ఈ పెళ్ళి రెండు ఒకటి కాదు. మీ పేరుకి పెళ్ళి అంటారు కానీ పెళ్ళి అనే పేరు సేమ్ ఉన్నా కూడా రెండు కూడా చాలా డిఫరెంట్ థింగ్స్. ఓకే. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు. మనిషి పుట్టింది అండ్ చనిపోతారు. కానీ మేల్ ఫీమేల్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది. అండ్ ట్రాన్స్ విషయానికి వస్తే నైట్ తీసుకెళ్ళడం లేదంటే చెప్పులతో కొట్టడం, అసలు ఇది ప్రాసెస్ ఏంటి, ఎందుకు చేస్తారు అలా? అదంతా అబద్ధాలండి. ఎవరు అలా చేయరా? అసలు చేయరు. నార్మల్ గానే ఉంటుందా? నార్మల్, చాలా నార్మల్. ఆడవాళ్ళవి మగవాళ్ళ దహన సంస్కారాలు ఎలా చేస్తారో వీలైతే అంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే ఫ్యామిలీ వాళ్ళు చేస్తారు, లేదంటే కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు తప్ప అవన్నీ ఏవి జరగవు. మేబీ ఇంతకుముందు
ఒకప్పుడు జరిగి ఉన్నాయేమో కానీ ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేవు. ఎవ్రీవన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, కొంతలో కొంత ఎవ్రీవన్ ఎడ్యుకేటెడ్, ఎవ్రీవన్ ఈజ్ ఎంపవర్డ్. అందరూ రెస్పెక్ట్ఫుల్ జాబ్స్ చేయకపోయినా రెస్పెక్ట్ఫుల్గా బ్రతకాలనుకుంటున్నారు కాబట్టి అవేమీ జరగట్లేదు. సో నాకు ఒక క్వశ్చన్ వచ్చిందండి. Yeah. And మీరు దీంతో- కూతురు అని అన్నారు, అవును. ఏంటి అసలు? మా దాంట్లో గురు చేల ఎలా ఉంటారో, గురు చేల అంటే గురువు శిష్యువు. ఓకే, దీన్ని లేమ్ లాంగ్వేజ్లో అత్తయ్య కోడలు అంటాం అనమాట. మా దగ్గర ఇలాగే ఉంటాయి రిలేషన్షిప్. మామూలుగా కమ్యూనిటీలో మనం రెగ్యులర్ మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్లో అమ్మ కూతురు ఉంటారు కదా, అలాగే మా దగ్గర అత్త కోడలు ఉంటారనమాట. సో ఒక ఇంటికి కోడలు అయితే ఇంకొక ఇంటికి కూతురు అవుతుంది. సో దాట్ ఈస్ హౌ, దాట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. సో ఇది అంటే ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో కాదు తర్వాత, ఎందుకంటే ఇంతసేపు మనం మాట్లాడుకుంది చాలా ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాము. సో మళ్ళీ దిస్ ఈజ్ లైక్ చాలా జనరల్ ఇన్ఫర్మేషన్, అది దీంట్లో నేను ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లేదు. దాట్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీడియా ఒకటనే కాదు, మీరు 90s ఆర్ 80s మూవీస్లో చూస్తుంటే కనుక ఒక ఆర్టిస్ట్ ఉన్నారు మాడా గారని. ఆయనని పోర్ట్రే చేసిన విధానం వల్ల ఇప్పటికీ మా కమ్యూనిటీ ఒక రకమైన అవమానాలు ఫేస్ చేస్తూనే ఉన్నారు. అంటే ఆశ్చర్యంగా ఉంది. ట్రాన్స్ ఉమెన్ అంటే చున్నీలు ఇలా సైడ్కి కట్టుకొని, ఇక్కడ పువ్వులు పెట్టుకొని, లిప్స్టిక్లు పెట్టుకొని, నేను ఆ హావభావాలు కూడా చూపించేంత, బికాజ్ నాకు అది నచ్చదు. అలా చేస్తారు అని కొన్ని మూవీస్లో చూపించి ట్రాన్స్ ఉమెన్ మీద ఒక రకమైన ఏమంటారు అసహ్యం క్రియేట్ చేసేలాగా ఒకప్పుడు మూవీ వాళ్ళు చేశారు. అండ్ ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల క్రితం కూడా ఒక మూవీ నితిన్ మూవీలో గే అంటే పింక్ షర్ట్లు వేసుకొని చాలా డెస్పరేట్గా ఉంటారు, గేస్ అనేది ఒకటి చూపించారు. ఏం మాట్లాడతారండి, డెస్పరేట్గా ఉండడం ఏంటి? ఆడవాళ్ళు డెస్పరేట్గా ఉంటారు, మగవాళ్ళు డెస్పరేట్గా ఉంటారు, గేస్ డెస్పరేట్గా ఉంటారు, ట్రాన్స్ ఉమెన్ డెస్పరేట్గా ఉంటారు. డెస్పరేషన్ అనేది అందరిలో ఉంటుంది, కానీ ఒక గే అంటే డెస్పరేట్గా చూపిస్తారు. అదే గే అంటే ఒక రెస్పాన్సిబుల్ గేని మీరు ఎప్పుడు చూడలేదా? మీరు ఒకవేళ ప్రాపర్గా చూడకపోతే ఇంకా చాలామంది ఉన్నారు కమ్యూనిటీ వాళ్ళు, ప్రాపర్ ఎవరైనా కనుక్కొని రెస్పాన్సిబుల్ గేస్ని మీరు తెలుసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చూపించండి. మీరు నలుగురిని నవ్వించడానికో లేకపోతే ఇంకేదో జనరేట్ చేయడానికి పింక్ షర్ట్లు వేసేసి, పింక్ లిప్స్టిక్లు వేసేసి, సైడ్ సెంటర్ క్రాఫ్ట్ దువ్వేసి ఇటువంటివి చూపించకండి. ఇది ఒకప్పుడు జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ట్రోలింగ్, సోషల్ మీడియాలో ట్రోలింగ్. నన్ను అడిగితే నేను అదే చెప్పాను, ఇదంతా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే దీన్ని మళ్ళీ ఏమంటారు ట్రోల్ చేసి లేకపోతే రీక్రియేట్ చేసి ఇంకా ఎక్కువ ఒక రకమైన ఏహ్యభావం క్రియేట్ చేసేలాగా చేస్తున్నారు. చాలా తప్పండి. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఇదంతా చేసే వాళ్ళని ఐ కర్స్ యూ పీపుల్. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది మీకు ఈ బాధ అని, కానీ నేను కర్స్ చేయను. ఎందుకంటే ఆ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ పిల్లలైనా కూడా కొంచెం అర్థం చేసుకునే పేరెంట్స్కి పుడితే వాళ్ళ లైఫ్ స్టైల్ అని బాగుంటుంది. మళ్ళీ కూడా అలాంటి పిల్లలు మీ దగ్గరే పుడితే మళ్ళీ వాళ్ళ సొసైటీ మీదకి, రోడ్ల మీదకి వస్తారండి. సో నేను అట్లా దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. కొంచెం నేను హార్ష్గా చెప్పుండొచ్చు, కానీ ఎంతో బాధపడి ఉంటే కనుక నాకు పర్సనల్గా నా లైఫ్లో నాకు ఇటువంటి బాధలు ఏం లేవు. కానీ కమ్యూనిటీలో లైక్ మేమందరం ఎట్ ద ఎండ్ ఐ బిలాంగ్ టు కమ్యూనిటీ కాబట్టి ఇటువంటివన్నీ చూస్తున్నాను. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నాకు కూడా ఇదే కనిపిస్తుంది. మీరు అడుగుండొచ్చు, మరి చాలామంది అలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా ఉంటున్నారు కదండి. దానికంటే కూడా మీరు మళ్ళీ దాన్ని ట్రోల్ చేసి చూపించడమే ఎక్కువ ఉండింది. దాన్ని ప్రొజెక్ట్ చేసే విధానం రాంగ్గా ఉండింది. కాబట్టి అది ఇంకా ఎక్కువ ఒక ఇద్దరితో పోయేది 10 మందికి కనిపించేలా మీరే చేస్తున్నారు. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈ మధ్య చాలామంది చిన్నపిల్లలు 19 years 20 years ఆ పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు, పిచ్చిగా అదంతా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ చూసి మగాళ్ళకి ఏమైపోయిందిరా, మగజాతికి ఏమైపోయింది, మగోళ్ళు ఏమవుతున్నారు, అది ఇది ఏదేదో మాట్లాడుతున్నారు. చాలా కన్సర్న్ ఉందండి మీకు మగపిల్లల మీద. మీ మగపిల్లల మీద అంత కన్సర్న్ ఉంటే ఏదైనా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ఉంటుంది కదా, ఆడపిల్ల డ్యాన్స్ చేసినప్పుడు ఎక్స్పోజింగ్ కూడా లేకుండా డ్యాన్స్ చేసినప్పుడు కింద మగపిల్లల కామెంట్లు చూడండి, అక్కడ ఉందండి మీ మగపిల్లల మీద ఉన్న కన్సర్న్. అక్కడ చూడండి ఎంత వల్గర్ కామెంట్లు పెడతారు. మరి వాళ్ళందరికీ ఏం చెప్తారండి? ఇవన్నీ ఎవడు తీసుకురాడు? ఈ కామెంట్లన్నీ తీసి కామెంట్లు ఎంత క్రియేటివిటీగా ఎంత వల్గర్గా పెడితే అంత గొప్పని ఫీల్ అవుతారు అబ్బాయిలు. కొంతమంది అబ్బాయిలు, నేను మళ్ళీ జర్నలిస్ట్ స్టేట్మెంట్ మీలా పాస్ చేయను. సో ఇదంతా కూడా అబ్బాయిలే చేస్తున్నారు. మరి దీని గురించి ఎవరు ఎక్కడ మాట్లాడరు. సో నన్ను అడిగితే ఇంతకుముందు ఏదైతే జరిగిందో ఆ 80s 90s లేకపోతే మూవీస్లో ఇప్పుడైతే చూపించట్లేదు. వాళ్ళు కూడా కొంచెం చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో సో కాల్డ్ కంటెంట్ క్రియేటర్స్ కానీ లేకపోతే మీమర్స్ కానీ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో, మీరు కూడా ఓకే కామెడీ క్రియేట్ చేయండి లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయండి. కాకపోతే పక్క వాళ్ళని, అంటే ఎస్పెషల్లీ ఒక ట్రాన్స్ ఉమెన్ని లేకపోతే కమ్యూనిటీ వాళ్ళని ట్రోల్ చేసో, వాళ్ళని ఏమంటారు డీగ్రేడ్ చేస్తూ మాట్లాడి ఇట్లాంటిది కాదు. సో దిస్ ఈజ్ మై సజెషన్ కూడా కాదు, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. కొంచెం హార్ష్గా చెప్పుండొచ్చు, కానీ నేను చాలా బాధపడ్డాను కాబట్టి ఈ విషయం మీ ముందుకు తీసుకొచ్చాను.
ఎవరి లైఫ్ వాళ్ళది కాకుండా అండ్ మీ డ్రీమ్స్ కూడా కాకుండా ఇంకా ట్రాన్స్జెండర్స్కి విషయానికి వస్తే Trans వాళ్ళకు women. ఓకే ట్రాన్స్ ఉమెన్ వాళ్ళకి సంబంధించి మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ మళ్ళీ అది చెప్తాను. ఇంతకుముందు ఆల్రెడీ ట్రాన్స్ ఉమెన్‌కి ఇప్పుడున్న వాళ్ళకి ఏమి చేయలేకపోయినా కూడా ఎంతవరకు చేసినా అది ఉపయోగపడదు. కానీ నాకు చాలా ఇయర్స్ నుంచి ఒక ఉండిందండి. నేను పర్సనలీ మీరెవరు చూడకపోయినా నేను కమ్యూనిటీలో తిరుగుతాను కాబట్టి ఐ కెన్ గెట్ టు సీ మెనీ ఎంప్లాయిడ్ ట్రాన్స్ ఉమెన్. చాలా అయితే ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఒక పర్సన్ గురించి. ఓకే. తను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ పేజ్ అని చెప్పేసి తను చాలా బార్డర్ పాస్ మార్కులతో పాస్ అయ్యే అమ్మాయి అంట. నాకు ఒక ఫెలిస్ చేసినప్పుడు కలిసి మాట్లాడింది. ఓకే. లైక్ లైక్ అక్కడికక్కడ ఏమంటారు దాన్ని అరకొర మార్కులతో పాస్ అయ్యే అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఎప్పుడు కూడా నాకు ఎలాగూ తక్కువ చదివే వచ్చు అని చెప్పేసి ఎప్పుడు కూడా షీ డిడ్ంట్ ఆప్టెడ్ ఫర్ బెగ్గింగ్ ఆర్ సంథింగ్. అంత తక్కువ మార్కులతోనే ఒక గ్రాడ్యుయేషన్ సంపాదించి ఆ తర్వాత ఆఫీస్ ఇంటర్వ్యూలో చుట్టూ తిరిగి షీ ఈజ్ ఎ హెచ్ఆర్ నౌ. ఓ హెచ్ఆర్. అదే మీకు ఎవరికి అంటే ఇటువంటి వాళ్ళని నా పర్సనల్ లైఫ్‌లో నేను చాలా మందిని చూసాను. సో, నాకు అనిపించేది ఏంటంటే చదువుకున్న వాళ్ళని ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్, ఎంపవర్డ్ ట్రాన్స్ ఉమెన్ అందరిని తీసుకొచ్చి ఒక తాటి మీద నడిపించాలి. ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి దీస్ ఆర్ ట్రాన్స్ ఉమెన్. మీరు చూస్తున్న ట్రాన్స్ ఉమెన్ వాళ్ళు మాత్రమే కాదు ట్రాన్స్ ఉమెన్ అంటే ఇలా కూడా ఉంటారు అని సొసైటీకి చూపించాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఎ పాడ్‌కాస్ట్ విత్ ఎంప్లాయిడ్ అండ్ ఓకే. ఎడ్యుకేటెడ్ ట్రాన్స్ ఉమెన్. సో, దిస్ ఈజ్ మై డ్రీమ్ అని చెప్పను. లైక్ ఒక షార్ట్ టర్మ్ గోల్ లాగా ఇది ఓకే. ఉండింది. హోప్ సక్సెస్ అవుతుంది. ట్రాన్స్ ఉమెన్ పట్ల మీకున్న ఏదైతే అపోహ ఉందో ఇది తొలగుతుంది. నేను ఫర్దర్‌గా చేయబోయే కార్యక్రమం వల్ల అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే సొసైటీలో చాలా చిన్న చూపు చూసే వాళ్ళకి అండ్ రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళకి మీరు ఎంత చక్కగా అంటే అంత చక్కగా చెప్పారు. అండ్ మీకు కూడా మీరు అనుకున్న గోల్స్ కానివ్వండి, అలాగే మీరు అన్నారు కదా డ్రీమ్స్ని మెమోరీస్గా చేసుకుంటానని. సో మీ లైఫ్లో కూడా అన్నీ జరిగిపోవాలి, అన్నీ మెమోరీస్గా ఉండాలి అండ్ మీరు చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా సుబ్బలక్ష్మి గారి ఇంటర్వ్యూ. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాను, స్పెషల్ గెస్ట్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు నిజంగానే స్పెషల్ గెస్ట్ కదా. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా బై బై.